అందరికీ వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాటలను నేను చూస్తున్నప్పుడు పోయిన సంవత్సరము మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ సంవత్సరము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనము కలిగి ఉండాలి, ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలా, ఆత్మను కలిగి ఉండాలా, లేకపోతే ఏమంటారు ప్రేమను కలిగి ఉండాలా అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే కుటుంబ సభ్యుల గురించి బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు 20 భార్యాభర్తల గురించి మనం తెలుసుకుంటాం. వారి ఏ జంట అనేది కూడా మనం తెలుసుకుందాం ఇటు యొక్క మెసేజ్లో. దేవునికి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనకు ఆదాము ఆదాము మీకు తెలిసిన విషయమే. మరి ఆదాము ఎప్పుడూ కూడా వారు దేవుడు ఏర్పాటు చేసిన కాడ నుంచి వారి యొక్క మరణాంత సమయం వరకు కూడా వారు ఎప్పుడూ కూడా ఏ జంటను కలిగి ఉన్నారంటే ఆ జంట పేరు ఏంటి అంటే పరిశుద్ధ జంటగా ఆ జంట ఉంటూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆదామును దేవుడు తయారు చేసిన తర్వాత వారిని తెలుసుకున్న తర్వాత ప్రభు వారి పట్ల పరిశుద్ధ జంట అనే బిరుదును ప్రసాదించి ఉన్నారని మనం తెలుసుకుంటాం. అంటే పరిశుద్ధంగా అంటే ఏమి, ఎటువంటి పాపము లేకుండా ఉండే దానిని దేవుడు ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం చాలా చోట్ల చదువుతూ ఉన్నాం. మరి పరిశుద్ధ ఆత్మను కలిగి ఉన్నవారు, పరిశుద్ధ జంటను కలిగి ఉన్నవారు 20 భార్యాభర్తలు ఆదాము. మరొక జంటను తెలియజేసుకుందాం. అందుని బట్టి ఒకసారి మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. అయితే అబ్రహాం శారా గురించి మీకు తెలిసిన విషయమే. అబ్రహాము ఆత్మకు తండ్రి. దేవుని బిడ్డలారా, అబ్రహాము శారా వారు ఏ జంటను కలిగి ఉన్నారు అంటే నీతి కలిగిన జంటను కలిగి ఉన్నారు. ఎప్పుడూ కూడా వారు అబద్ధములు ఆడలేదు, మరి వ్యభిచారం చేయలేదు, తర్వాత ఎటువంటి వారు కూడా గొడవలు లేదు వారికి. కాబట్టి ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా తీర్చిదిద్దారు అంటే నీతి కలిగిన జంటగా మరి దేవుడు వారికి ఒక బిరుదును అనుగ్రహించారు. మరి ఈరోజు మొదటిగా పరిశుద్ధ జంటగా తెలుసుకుని ఉన్నాం. తర్వాత నీతి కలిగిన జంటను మనం తెలుసుకొని ఉన్నాం. తర్వాత అదేవిధంగా బైబిల్లో ఇస్సాకు రెబెకా గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. మరి ఇస్సాకు ఏమి చేశాడు, రెబెకా ఏమి చేసింది, వారి యొక్క జంట పేరు ఏమిటి అనేది మనం తెలుసుకున్నట్లయితే విధేయత కలిగిన జంటగా ఆ యొక్క ఇస్సాకు రెబెకా వారి జంట ఉన్నది. విధేయత కలిగిన జంట. విధేయత అంటే ఒకరికి ఒకరు తగ్గించుకున్న వల్ల వాడు హెచ్చించబడతాడని వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా ఇక్కడ ఇస్సాకు రెబెకా విధేయత కలిగిన జంటగా ఉంటూ ఉన్నది. మరి అదేవిధంగా యాకోబు రాహేలు వారి జంట ప్రేమ కలిగిన జంటగా ఉంటూ ఉన్నది. యాకోబు రాహేలు గురించి ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రేమ కలిగిన జంట అని ప్రభు వారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనకు ఈ యొక్క లోకానికి సృష్టికర్త అయిన యేసు ప్రభు వారిని కలిగినటువంటి మరియమ్మ యోసేపు జంట పరలోకపు సన్నిధి తెచ్చిన జంటగా ఉన్నది. మరి ఇదిగో పరలోకపు సన్నిధి తెచ్చిన జంటగా ఉంటూ ఉన్నది. మరి ఈరోజు నీ జంట ఏమిటి, నీ కుటుంబ సభ్యులను ఏ విధంగా చూస్తున్నావో, నీ భార్యను ఏ విధంగా చూస్తున్నావో, నీ యొక్క భర్తను ఏ విధంగా చూస్తున్నావు, నీ భార్యను అవమానిస్తున్నావా, నీ భర్తను అవమానిస్తున్నావా, లేకపోతే తాగి వచ్చి కొడుతున్నావా? దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు నీ భర్త చెప్పిన మాట వినట్లేదా? ఒక భార్యగా, ఒక కుటుంబ సభ్యురాలుగా నువ్వు ఉండట్లేదా? మరి మీరందరూ వినాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు 5 జంటల గురించి మనం తెలుసుకుని ఉన్నాం. ఇదిగో పరిశుద్ధ జంటగా ఆదాము జంటగా ఉన్నది మొదటిగా. రెండవ జంటగా నీతి కలిగిన జంట అబ్రహాము శారాగా ఉంటూ ఉన్నది. తర్వాత మూడో జంటగా విధేయత కలిగిన జంటగా ఉంటూ ఉన్నది. విధేయత కలిగిన జంట ఇస్సాకు రెబెకాగా
పేరుగాంచిన వారై వింటూ ఉన్నారు. అదేవిధంగా ప్రేమ కలిగిన జంటగా యాకోబు రాహేలు జంటగా ఉంటూ ఉన్నది. మరి పరలోకపు సన్నిధి తెచ్చినటువంటి జంట మరియమ్మ యోసేపు జంటగా ఉన్నది. మరి నీ జంట ఏమిటి? ఈ 5 జంటలో నీ జంట ఏమిటి అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరిశోధించుకోవాలి. ఇదిగో నీవు ఎక్కడైతే తగ్గించబడతావో అక్కడ హెచ్చించబడతావు. దేవుడు ఇంకా నీకు అనుదినము 60దంతలుగా 60దంతలుగా 100ంతల ఫలింపు భాగ్యాన్ని దయచేస్తూ ఉంటాడు. ఇక్కడ అవ్వ ఆదాము పరిశుద్ధ జంటగా ఎలా మారింది అని నువ్వు క్వశ్చన్ వేసుకో, ప్రార్థించి, ప్రభువా అవ్వ ఆదాము వలె మాకు పరిశుద్ధ జంట కావాలి. మరి నీకు పరిశుద్ధ జంట కావాలా? నీతి కలిగిన జంట కావాలా? విధేయత కలిగిన జంట కావాలా? ప్రేమ కలిగిన జంట కావాలా? పరలోక సన్నిధి తెచ్చిన జంట కావాలా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో దేవుని బిడ్డ. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నాడు అంటే దేవుడు, ఇదిగో అవ్వ ఆదాముని ఏర్పాటు చేసిన తర్వాత వారు ఎటువంటి పాపం చేశారా? చేయలేదు. కాబట్టి ప్రభు వారిని ఇదిగో పరిశుద్ధులుగా తీర్చిదిద్ది పరిశుద్ధ జంటగా అనే బిరుదును అనుగ్రహించారు. అదేవిధంగా అబ్రహాము శారాని ప్రభువారు నీతి కలిగిన జంటగా, వారు నీతి తప్పలేదు, మార్గం తప్పలేదు, కాబట్టి నీతి కలిగిన జంటగా దేవుడు వారికి ఆ బిరుదునిస్తూ ఉన్నాడు. ఇస్సాకు రెబెకా విధేయత కలిగిన జంటగా దేవుడు ఆ జంటను మారుస్తూ ఉన్నాడు. మరి యాకోబు రాహేలు జంటను ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ప్రభువారు ఏ విధంగా మారుస్తున్నారు అంటే ప్రేమ కలిగిన జంటగా మారుస్తూ ఉన్నారు. అదేవిధంగా దేవుని మరియమ్మ యోసేపు జంటను ఏ జంటగా మారుస్తున్నాడు అంటే పరలోకపు సన్నిధి తెచ్చిన జంటగా ప్రభువారు మారుస్తున్నారు. ఈ చెప్పబడిన ఈ యొక్క సారాంశం ఏంటి అంటే వారు ఒక్కొక్క జంటగా అభివృద్ధి పరచబడ్డారు, వారు దీవించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు, వారు తగ్గించుకున్నారు కాబట్టి వారు హెచ్చించబడ్డారు. వారికి చక్కటి బిరుదును ప్రభువారు అనుగ్రహించారు. ఈ ఐదు పరిశుద్ధ జంటలను దేవుడు ఆత్మ కలిగిన ఈ జంటలను 5 జంటలను కూడా ఒక్కొక్క పేరుతో దేవుడు వారిని ఆ బైబిల్లో ముందుకు కొనసాగించారు. దేవుని బిడ్డలారా, ఆదామును దేవుడు ఎక్కడైతే దీవించాడో వారు అక్కడ ఫలింపు భాగ్యాన్ని ఇచ్చారు. దేవుడు ఫలింపు భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. అబ్రహాము శారాను కూడా దేవుడు దీవించాడు కాబట్టి ఆ జంట నీతి కలిగిన జంటగా ఉన్నది. ఇస్సాకు రెబెకాను దేవుడు దీవించాడు కాబట్టి విధేయత కలిగిన జంటగా ఉన్నది. యాకోబు రాహేలు దీవించాడు కాబట్టి ప్రేమ కలిగిన జంటగా ఉన్నది. మరియమ్మ యోసేపు జంటను దీవించాడు కాబట్టి పరలోకపు సన్నిధి తెచ్చు జంటగా ఉన్నది. కనుక దేవులారా, ఈ 5 జంటలో నువ్వు ఏ జంటగా ఉన్నావు? ఈ 5 జంటలుగా నువ్వు ఉంటావా? నువ్వు మారు మనసు పొందు దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు నిన్ను ఇదిగో ఏ విధంగా దీవించాలి అని దేవుడు ఇంకా నీకు ఏ ఆత్మను అనుగ్రహించాలి, నీకు ఏ విధంగా దీవెనలు కుమ్మరించాలి, నీవే విధంగా ప్రార్థన చేస్తున్నావు, నీ కుటుంబం ఏ విధంగా నువ్వు చూస్తూ ఉన్నావు, నీ కుటుంబంలో ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు అని దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు అనుకుంటున్నావేమో, నేను దేవునికి తెలియకుండా పాపం చేస్తున్నాను, నేను దేవునికి తెలియకుండా వెళ్తూ ఉన్నాను అనుకుంటున్నావేమో. కానీ పరలోకమైన దేవుడు అన్నీ కూడా భూలోకంలో ఇదిగో భూమి నా పాదపీఠం, ఆకాశమైన సింహాసనం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భూమి మందైనను ఆకాశమైనను భూమి కిందైనను భూమి మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆకాశం పైనప్పటికీ నువ్వు ఉన్నప్పటికీ కూడా ప్రభు సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు, తెలుసుకున్నటువంటి దేవుడు కనుక ఇదిగో ఆయన వాక్యం సెలవిస్తుంది. సజీవులే కదా నేను ఆరాధించువారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు సజీవుడివై సజీవురాలువై నీ కుటుంబ సభ్యులతో నువ్వు కలయికను కలిగి ఇదిగో నువ్వు ఆ జంటల మాదిరిగా నువ్వు జీవిస్తావని ఈ యొక్క చిన్న మెసేజ్ని దేవుడు దీవించి ఆస్వాదించి మీ జీవితాల్లో ఫలింపు భాగ్యాన్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.